హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వచ్చేసి బర్రెపాల వీడియో అండి. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళైతే అడిగారు నేను లైవ్లో, అక్క పాలు తీసే వీడియో పెట్టండి చెప్పి. ఇంకా చాలా రోజులు అవుతుంది కదండి, అందుకని చెప్పి తీశాను. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే కొట్టేసేయండి, సపోర్ట్ చేయండి. వీడియో అయితే చాలా బాగుండబోతుంది, మొత్తం చూసేసేసి వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియో అయితే చాలా బాగుండిపోతుంది. నేను పనిమాల మీకోసం పెట్టాను బ్రో, మీరు అడుగుతున్నారని చెప్పి చూసేసేయండి. అయితే అవ్వట్లేదు, కొంచెం పాలు తీసే టైంలో పిల్లలు వస్తున్నారు కదా, పిల్లల్ని చూసుకోవడానికి సరిపోతుంది టైం. ఇంకా మళ్ళీ వచ్చి ఫోన్ తీసుకుని వీడియో తీయడానికి అవ్వట్లేదు. పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టడం ఇదే సరిపోతుంది, అందుకని అవ్వట్లేదు బ్రదర్. పాలు తీసే వీడియోస్ పెట్టడానికి ఏమనుకోవద్దు, మధ్య మధ్యలో పోస్ట్ చేస్తూ ఉంటా మీకోసమైనా. ప్లీజ్ అండి, మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ అయితే కొట్టట్లేదు. ప్లీజ్ చిన్న లైక్ కూడా కొట్టేసేయండి, చూస్తున్నారు కదా ఎట్లాగో. మీరు ఇచ్చే చిన్న లైక్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఉంటుంది నాకు వీడియో సపోర్ట్గా. ప్లీజ్ అండి, ఒక్కసారి చేసి పెట్టండి నాకు. మొన్న మా పెద్దత్తి వాళ్ళ బర్రె అయితే ఏనిందండి, అప్పుడైతే వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళకి ఇష్టం లేదు తీయడం, అందుకని చెప్పి తీయలేదు. చక్క దూడ పుట్టేటప్పుడు తీద్దామని చూపిద్దాం అనుకున్నాం మీ అందరికీ, కానీ వాళ్ళకి ఇష్టం లేని మనం ఎట్లా తీస్తామండి, వాళ్ళకి ఇష్టం లేకుండా తీయకూడదు కదా, తీసి పెట్టకూడదు కదా, అందుకని చెప్పి తీయలేదు. సర్లేండి, ఏం పోయింది, మన బర్రె ఉందిగా, మన బర్రె ఏంటిగా అప్పుడైతే పెడతాను. మళ్ళీ మన బర్రె అయితే మళ్ళీ కడుపుతూ ఉంది, ఈసారి వీడినప్పుడైతే మళ్ళీ తీసి పెడతానండి.